జై శ్రీ వాసవి మాత. ఏ జన్మ పుణ్యమో, ఈ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ శ్రీ వాసవి మాత చరిత్ర పారాయణాన్ని, అమ్మవారి చరిత్రను చెప్పే భాగ్యం ఆ తల్లి నాకు కలిగించింది. గత పుష్కర కాలంగా 12 సంవత్సరాలుగా ఇంటింటా వాసవి పారాయణం జరగాలని ప్రతి ఇంటిలో అమ్మవారి పారాయణాన్ని చేయిస్తూ గత 6 సంవత్సరాలుగా ఆ అమ్మవారి దయతో 102 వాసవి మాత క్షేత్రాల్లో పారాయణాన్ని చేయాలని సంకల్పం తీసుకున్నాను. ఆ తల్లి ఆశీర్వాదంతో ఆ సంకల్పాన్ని పూర్తి చేసుకోగలిగాను. ఈ జన్మ ఉన్నంతవరకు కూడా, ఈ జీవి ఉన్నంతవరకు కూడా ఈ తల్లి చరిత్రను, ఈ అమ్మవారి పారాయణాన్ని ఇలాగే కొనసాగించే అదృష్టాన్ని కలిగించమని వేడుకుంటూ ఉన్నాను. ఇంతటి మహద్భాగ్యాన్ని ఇచ్చిన ఆ తల్లికి నా ప్రణామములు. శ్రీ వాసవి అమ్మ నామాన్ని పలకాలన్నా, పిలవాలన్నా, ఆ అమ్మవారిని దర్శించాలన్నా, అమ్మవారి ఆలయానికి వెళ్ళాలన్నా అమ్మవారి ఆజ్ఞ లేకపోతే జరగనే జరగదు. మరి ఆర్యవైశ్యుల కులదేవత ఆ అమ్మవారి చరిత్రను మనం తెలుసుకుందాం, భావితరాలకు అందిద్దాం. అదే నా కోరిక. శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు, అమ్మ ఆజ్ఞ లేనిది అనువైనా జరగదు కదా. అందరూ కూడా అమ్మవారి పారాయణాన్ని చేసి మన భవిష్యత్తు బంగారు తరాలకు ఆ తల్లి చరిత్రను అందించాలని కోరుకుంటూ ఉన్నాను. జై శ్రీ వాసవి మాత. సదా వాసవి మాత సేవలు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వసన్మంగళాని భవంతు. ఓం తత్సత్.